ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వారం రోజులుగా నిత్యం ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించిన ఆయన హాట్ కామెంట్స్ చేస్తూ ఇటు సినీ వర్గాల్లో అటు రాజకీయ వర్గాల్లోనూ అగ్గిరాజేశారు. ఆ తర్వాత సనాతన ధర్మం అంటూ ఆయన ఎత్తుకున్న నినాదం ఏకంగా దక్షిణాది రాజకీయాల్లోనే మంటపెట్టింది. ఇటు సినిమాల విషయానికొస్తే ఆయన అప్కమింగ్ మూవీస్ అప్డేట్స్ కావాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. దీంతో పవన్ హ్యాష్ ట్యాగ్లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ పవన్ చేసే రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు, రికార్డుల మోత మోగిస్తారు. ఇక పొలిటికల్ స్క్రీన్ పై పవన్ వేసే పంచ్ డైలాగులు, పదునైన సెటైర్స్ పొలిటికల్ హీట్ పెంచుతుంటాయి. దీంతో ఆయనకు సంబంధించి ఏ చిన్న అంశం తెరపైకి వచ్చినా పవన్ హ్యాష్ ట్యాగ్లు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంటాయి. ఇక సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆయనపై అభిమానం చూపిస్తూ ఉంటారు. తాజాగా మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఎంతో మంది డైరెక్టర్స్ పవన్ గురించి గొప్పగా చెప్పారని, ఆయన మంచి నటుడు అంటూ కొనియాడారు. అలాగే పవన్ పుస్తకాలు బాగా చదువుతాడని, ఎంతో దూరదృష్టి కలిగిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా పవన్ కు అభిమానులున్నారన్నారు. దీంతో పవన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ప్రస్తుతం పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కాస్త గ్యాప్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేయనున్నట్లు సమాచారం. దీంతో వచ్చే ఏడాది పవన్ నామ సంవత్సరంగా ఉండనున్నట్లు అభిమానులు చెప్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 3 సినిమాల్లో కనీసం 2 సినిమాలైనా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యత చేపట్టిన తరువాత ఆయన నుంచి వస్తున్న సినిమాలు కావడంతో కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.